నువ్వేం చేయగలుగుతావు? నీతితో నువ్వు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. నీతితో, నీతి నిజాయితీలతో నువ్వు బ్రతకడానికి నువ్వు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి. ఈ లోకంలో నువ్వు అందరిలాగా అందరితో సమానం అనేది కాదు. నీ గ్రామంలో నీ ఇంటి పక్కల వారితో సమానం కాదు. నువ్వు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తివి. నువ్వు తెలుసా అండి? నీ పక్కన వాళ్ళు చెప్పుకోండి ఒకసారి, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. చెప్పుకోవట్లేదు. సెకండ్ ఇచ్చుకోండి. పక్కన వాళ్ళు సెకండ్ ఇచ్చి, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. నువ్వు ప్రత్యేకతను కనపరిచే విధంగా నువ్వు ఉండాలి. అవునండి? ఏమిటి నీ ప్రత్యేకత అంటే, నన్ను యేసే కడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను నా యేసే కడిగాడు, ముద్ర వేసి ముద్రించాడు. అవునా? ఫిలిప్పీ పత్రికలో రాయబడి ఉంటుంది, ఆయన ముద్ర వేసి తన బిడ్డలుగా స్వాధీనం చేసుకున్నాడు దేవుడు. నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. ఎంత ప్రత్యేకమనంటే, ఈ లోకంలో ఏ పాపము నుండి ఏర్పాటు చేయకుండా నేను నీతిమంతులుగా. అవునా? మన నీతి సరిపోదండి. సరిపోద్దా? మనుషుల యొక్క నీతి మురికి గుడ్డల వంటిదని రాయబడి ఉన్నది. మనిషి యొక్క నీతి సరిపోదు. ఆయన నీతిపరుడే. నోవాహు నీతిపరుడే అయినప్పటికీ ఆయన ఓడ తయారు చేసుకోకపోతే ఆయన బ్రతకలేడు. అందరితో పట్టుకుంటున్న వాళ్ళు. అవునా కదా? అవునా కదా? నీతిపరుడు కాబట్టే ఏదో ఒక రకంగా నిన్ను రక్షిస్తా అని చెప్పి అనలేదు దేవుడు. నీ కోసము కూడా నీవేం చేసుకోవాలి? ఓడని కట్టుకోవాలి. నీ బ్రతుకుని, నీ జీవితాన్ని నువ్వు కట్టుకోకపోతే నువ్వు కూడా అందరితో పాటు మునిగిపోతావు. నువ్వు కడగబడ్డావు, క్రీస్తు రక్తం చేత కడగబడ్డావు. అవునా? కడగబడినటువంటి వ్యక్తిలో ఏ పాపము కూడా, ఏ రోగము కూడా, ఏ శాపము కూడా ఏర్పడి చేయడానికి వీలుండదండి. నయమని ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10-14. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ అక్కడ ఏం రాయబడి ఉన్నదంటే, నయమాను అనేటువంటి వ్యక్తి బహు భయంకరమైనటువంటి కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. చెప్తాను ఏం చేస్తున్నాడు. కుష్ఠరోగంతో తన శరీరం అంతా కూడా కుష్ఠు నిండుకొని పోయి ఉన్నది. మరి ఆ వ్యక్తికి ఏం కావాలి? ఆయన ఒక రాజు, సిరియా రాజు. ఆ రాజు ఎన్నో అధికారాలు కలిగినటువంటి వాడు. ఆయనకి తెలియనటువంటి వైద్యులు ఎవరు కూడా, ఏ వైద్యం కూడా పనిచేయట్లేదు అంటే తనకు వచ్చినటువంటి కుష్ఠరోగాన్ని బట్టి. అవునా? ఏ వైద్యం కూడా పని చేయకపోతే తన పనివాడి ద్వారా ఒక మాటను విని, అయ్యా, ఒక ఎలీషా అనేటువంటి దైవజనుడు ఎలీషా అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. నీవు ఆ స్థలానికి, ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళగలిగితే నీకున్నటువంటి కుష్ఠరోగం అందరినీ కూడా తీసివేయడానికి అవకాశము. ఏం చెప్పాడు ఎలీషా? ఆ నీటిలో 7 మార్లు మునిగి నీ దేహము కడుక్కోగలిగితే. ఎన్నిసార్లు అండి? 7 మార్లు మునిగి నీ దేహాన్ని కడుక్కోగలిగితే నీ దేహం ఏ